ఏ ఏంటి అది? మత్తు మందు. ఎవరికి? అపర్ణకు. అది తింటే అబార్షన్ అయిపోతుందా? అవదు, జస్ట్ కళ్ళు తిరిగి కింద పడుతుంది అంతే. ఆ మాత్రం దానికెందుకు? అసలు కదా ఆ తర్వాతే ఉంటుంది. అపర్ణ కళ్ళు తిరిగి పడిపోగానే అదే టైంలో నా డాక్టర్ ఫ్రెండ్ వస్తుంది. అపర్ణకు టెస్ట్ చేసి ఫుడ్ పాయిజన్ అయిందని, పిండానికి విషం సోకిందని, వెంటనే అబోర్షన్ చేయకపోతే తల్లి ప్రాణానికి ప్రమాదం అని చెప్తుంది. వెంటనే దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి మీ ఫ్రెండ్ అబార్షన్ చేసేస్తుంది, అంతేగా? ఎలా ఉంది ప్లాన్? చేతికి మట్టి అంటకుండా మర్డర్ చేసినట్లుంది. థ్యాంక్ యూ. కానీ వాళ్ళకి నిజం తెలిస్తే నిన్ను మట్టిలో కలిపేస్తారు. నీ నోరు అశుభం తప్ప శుభం పలకదా? అది కాదే, కీడించి మేలించమన్నారు. అది నీ పాలసీ. కీలు విరిచి వాత పెట్టడం నా పాలసీ. సరే, నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అయితే నాకు సంతోషమే కదా. పద. ఒక్క నిమిషం, ఏంటా తొందర? నేను వాళ్లకు ఉప్మా పెడతాను, ఈలోగా నువ్వు బయటుండి నా ఫ్రెండ్ రాగానే లోపలికి తీసుకురా. అలాగే. తను రాగానే నీకు రింగ్ ఇస్తాను. నువ్వు బయటకొచ్చి నీ ఫ్రెండ్కి మళ్ళీ ఒకసారి ప్లాన్ చెప్పి అది ఫెయిల్ అవ్వకుండా చూడు, సరేనా? డన్. డన్. అక్క, మొన్న మీరు చెప్పినట్టే షెఫ్ దగ్గర నేర్చుకుని మరీ చేశాను. మొత్తం తినేసేయాలి. స్మెల్కి స్పెల్ బౌండ్ అయ్యేలా ఉంది. తింటే స్టమక్ ఏమవుతుందో. ఉప్మా పెట్టావు, మరి చట్నీ ఏది? సారీ సారీ అక్క, ఇప్పుడే తీసుకొస్తాను. డాక్టర్ వచ్చినట్టుంది. హాయ్. చాలా థ్యాంక్స్. చెప్పిన టైంకి వచ్చావు. ఇట్స్ ఓకే లేవే. ప్లాన్ అంతా గుర్తుంది కదా? గుర్తుంది. ఏది ఒకసారి చెప్పు. కళ్ళు తిరిగి పడిపోయిన మనిషిని టెస్ట్ చేసినట్టు నటించి ఫుడ్ పాయిజన్ అయింది, వెంటనే అబార్షన్ చేయకపోతే పిండంతో పాటు తల్లికి గండవని చెప్పాలి. సూపర్. పద. ఇందు, కానీ ఎవరిని టెస్ట్ చేయాలో చెప్పలేదు. చెప్పాను కదే, ఎవరు కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళని టెస్ట్ చేసి చెప్పు. పద, టైం లేదు. రా, వదిలేరా. ఈ ప్లాన్ ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఏంటి నాయుడు బావా అలా ఉన్నా? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను కదా. మరెందుకు అన్నం తినలేదు? తిన్నాను కదా. లేదు, నీ మనసులో ఏదో ఉంది నాయుడు బావా. నా మనసులో ఏముంది? ఏమీ లేదు. ఏమన్నా ఉంటే నీ మనసులోనే ఉండాలి. నాలో ఏముంటుంది? నాకేం తెలుసు? నీకే తెలియాలి. నువ్వే చెప్పు. నీకు తెలిసింది చెప్పు. నువ్వే చెప్పు. నేనేం చెప్పాలి? నీ మనసులో ఏముంది అదే చెప్పు. ఏం లేదని చెప్తున్నాను కదా. ఆహా, ఏమి లేకపోతే మరి అవెందుకు? ఏవి అవే అవంటే? నువ్వు కొన్నవే. నేనేం కొన్నాను? ఆ మూలికల గురించా నువ్వు అడుగుతుంది? అవి తెలుసు తెలుసు. నేను కుంటోడినని, నాకు పుడితే కుంటోడే పుడతాడని భయపడి మంచోడు పుట్టాలని కొన్నావు. లేదు నాయుడు బావా. నాకు తెలుసు నేహ. ఇంకా దాయాలను చూడకు. నువ్వెందుకు కొనవో నాకు తెలుసు. నేను అంతా విన్నాను. పొద్దున ఆ తల్లి కూతురు వచ్చిన కాడి నుంచి నీ మనసు మారిపోయింది. అందుకే ఇలాగా. నేను కుంటోని కాబట్టి నాలాగే నీకు కుంటోడు పుడతాడేమోనని భయపడుతున్నావు. అంత భయపడుతూ బిడ్డను కనాల్సిన అవసరం లేదు స్నేహ. నీకిష్టం లేకపోతే తించేసే. అంతేకాని ఇలా అడ్డమైనా తింటే నిజంగానే పుట్టేవాడు కుంటోడు కానీ గుడ్డోడు కానీ పుడతాడు. ఆపు నాయుడు బావా.
వీటి గురించేనా నువ్వు అంటుంది? ఇవేంటో నీకు తెలుసా నాయుడు బావా? మన బిడ్డ ఆరోగ్యంగా అందంగా పుడతాడని చెప్తే వీటిని కొన్నానే తప్ప మరోలా ఆలోచించు కాదు. నీ గురించి మన బిడ్డ గురించి అంత నీచంగా ఆలోచిస్తానని నువ్వెలా అనుకున్నావు నాయుడు బావా? ఆ అమ్మాయికి అలా జరిగిందని తన మీద జాలి పడ్డానే తప్ప నాకు అలాగే జరుగుతుందని భయపడలేదు నాయుడు బావా. నాయుడు బావా, నాకు నువ్వంటే ఇష్టం. నీ ప్రతిరూపం అంటే ఇంకా ప్రాణం. తనని అవమానించడం అంటే నాకు నేను మరణ శిక్ష వేసుకోవడంతో సమానం నాయుడు బావా. అలాంటి పరిస్థితి వస్తే నేను చచ్చిపోతాను. స్నేహ, నాకే బుద్ధి తక్కువే మాట్లాడాను. నీ గురించి అన్ని తెలుసు కూడా నిన్ను ఇలా అవమానించారేంటి? నన్ను క్షమించు స్నేహ, క్షమించు. ఇప్పుడు గుండె చాలా తేలికైపోయింది స్నేహ. ఇప్పుడు వస్తాను, ఇక్కడే ఉండు. ఎక్కడికి నాయుడు బావా? నాకు తెలిసిన నిజం ఇంకో ఇద్దరికి తెలియజెప్పాలి. వాళ్ళకి తెలియపరుస్తాను. ఈ పాటకి రచ్చ రంబోలా అయ్యుంటుందమ్మా. అవ్వకేం చేస్తుంది? మనం పెట్టిన నిప్పు మామూలుదా? అటు వాడికి ఇటు దీనికి అనుమానాన్ని పుట్టించాం. ఇద్దరిలో బిడ్డ గురించి నెగటివ్ రిపోర్ట్ వచ్చేలా చేశాం. అయితే ఈ పాటకి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారన్నమాట. నాయుడు బావ కోపం పెరిగి అబోర్షన్ చేయించుకోమని చెప్తాడు. స్నేహ చేయించుకోను అంటుంది, నాయుడు బావ తప్పదు అంటాడు. స్నేహ ససేమిరా అంటుంది. మాట మాట పెరుగుతుంది. నాయుడు బావ చాచి లెంపకాయ కొడతాడు. మా అమ్మాయిని ఎందుకు కొట్టావల్లుడు? మిమ్మల్ని కొట్టలేక. అంత తప్పు మేమేం చేశాం? ఫోన్లే పాపం కదా అని మానవత్వంతో ఇంట్లో వండితే ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? మీలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు. వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోండి. మేమేం తప్పు చేసామో చెప్పకుండా వెళ్ళిపోమంటే ఏం న్యాయం చెప్పు? మళ్ళీ నా నోటితో చెప్పాలంటే అది చెబితేనే కదా తెలిసేది. ఆహా, మీరు స్నేహిని అవమానించలేదు. మీరు కుంటి పిల్లడు పుట్టకూడదని మూలికలేయి కొనమని మీరు అనలేదు. ఆ మాట మీతో చెప్పామా? మీరు అనుకున్నారు కదా, మాకు తెలియదేంటి? ఎన్నో ఆడవాళ్ళం 1,00,000 అనుకుంటాం. అది వినేసి మీ ఇష్టానికి మీరు నిర్ణయాలు తీసేసుకుంటారా? అవునల్లుడు గారు, మా మాటలు విని మీరు మమ్మల్ని ఎలా అపార్థం చేసుకున్నారో స్నేహ మూలికలు కొంట చూసి మేం కూడా అలాగే అపార్థం చేసుకున్నాం. మేమెలా తప్పు చేశామో మీరు అలాగే తప్పు చేశారు. ఎక్కడుంది? వద్దపర్ణ, జాగ్రత్త అమ్మా, కాస్త జాగ్రత్త అక్క. అపర్ణ, అయ్యో